హలో అండి, అందరికీ ఎంబీ ఫ్యాషన్స్కి స్వాగతం. ఇవాళ చీరలు చూడబోయే ముందు మనం ఒక మంచి మాట చెప్పుకుంటాం కదా. ఇవాళ మంచి మాట ఏమిటంటే, మనిషికి విజ్ఞత కంటే మంచి మిత్రుడు లేడు, అజ్ఞానం కంటే శత్రువు లేడు కదండి. ఇంకా చీరల్లోకి వెళ్ళిపోదామా. ఇవాళ చీరలు ఏంటంటే జార్జెట్ శారీస్ అన్నమాట. ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి ఇంక్ బ్లూ అండి. సో ఈ ఫస్ట్ సారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో చక్కగా మంచి లైన్స్ వచ్చినాయి మనకి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. చీర అంతా ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ ప్రింట్, దానికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, సో దీనికి పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ అ పళ్ళు. ఓకే అండి. సో దిస్ ఈజ్ కాస్టింగ్ అరౌండ్ 1900. సో చక్కగా మనకి ఈజీ టు క్యారీ, మంచి కలర్ కాంబినేషను, చాలా లైట్ వెయిట్, కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఎంతసేపు అయినా కట్టుకొని ఉంచుకోవచ్చు. ఓకేనండి. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సేమ్ ఇలానే ఉంటుందండి, కలర్ డిఫరెన్స్ అంతే. ఓకే అండి. సో మిగతా శారీస్లోకి వెళ్ళిపోదామా. సో ఇవి డిఫరెంట్ కలర్స్ అన్నమాట. దిస్ ఈజ్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సేమ్ ఇందాక మనం బ్లూ శారీకి ఎలా అయితే చూసామో మనకి బ్లౌజెస్ కూడా అట్లాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో. సో మీరు గమనించారా, ఇది ఆరెంజ్కి అయితే ఇట్లా స్ట్రైట్ బార్డర్ ఉంటుంది, వెరాజ్ దీనికైతే ఇట్లా క్రాస్ అంటే టెంపుల్ బార్డర్ లాగా అన్నమాట. సో ఇది వచ్చేసి కూడా మంచి క్లాస్ మెరూన్ కలర్. దిస్ ఈజ్ ఆల్సో వన్. సో ఇది క్లోజ్గా పెడుతున్నాను మీకు. సో మేబీ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండొచ్చేమో. ఇది వచ్చేసి మంచి ఆకుపచ్చ, అరిట ఆకుపచ్చ అంటాను చూసారా, అట్లా. మరి మీకు ఎట్లా కనిపిస్తుందో. ఇది వచ్చేసి ఆక్వా గ్రీన్ అంటాం కదా మనం, ఆ కలర్ అన్నమాట. ఆక్వా బ్లూ, బ్లూయిష్ గ్రీన్ లాగా అన్నమాట. ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లాక్. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను అన్నీ చూసేసేయండి. బార్డర్స్ అవన్నీ కూడా సో ఆల్ శారీస్ కాస్టింగ్ 1900 అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నంబర్కి పంపించండి. ఓకే అండి, సెలవు మరి, ఉంటాను.